విలేకరులకు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మరియు యూట్యూబ్ ఛానల్ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం. ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమానికి ఇచ్చేసిన మన కార్పొరేటర్లు ప్రేమన్న గారికి, జిత్తన్న గారికి, బ్లాక్ అధ్యక్షులు వెంకటేష్ యాదవ్ గారికి, ఎక్స్ కౌన్సిలర్లకి, నిన్న మొన్న జరుగుతున్న సంఘటనలంతా మీకు తెలుసు. మరి వీడు విచ్చలవిడిగా అరే కేటీఆర్ అని అంటున్నాం. ఎందుకంటే కేటీఆర్ ని విమర్శించే స్థాయి మా హనుమంతన్నకే ఉంది. కానీ ఒక బ్లాక్ నాయకులుగా, ఓ మండల నాయకులుగా నేను అరే అని ఎందుకు అంటున్నాం అంటే నీ స్థాయి పడిపోయిందిరా. అరే కేటీఆర్, నీ బతికి ఏంది అసలు? నువ్వు ఎవడురా ఈ తెలంగాణలో? కేసీఆర్ కి పుట్టకపోతే నీ బతికేంది? నీ స్థాయి ఏంది? అక్రమంగా నీ అయ్య సంపాదించిన ఆస్తిని తినుకుంటా విచ్చలు విడిగా వీధి కుక్కల్లాగా తిరుగుతూ లఫంగ్ మాటలు మాట్లాడి, లపంగ మాటలు మాట్లాడి, లుచ్చనా మాటలు మాట్లాడుతూ ఈరోజు నువ్వు విచ్చలు విడిగా మాట్లాడుతున్నావు. అరే ఈ తెలంగాణ సమాజం దీన్ని ఎలా చూస్తుందంటే ఇది ఒక చీడ పురుగు లాగా చూస్తుంది. ఈ తెలంగాణ సమాజం నువ్వు ఒక డ్రగ్గిస్ట్ కానివి, నువ్వు ఒక రేపిస్ట్ కానివి, నువ్వు ఒక ఉమెన్ అరైజర్ కానివి అని నీ అయ్యా వీని ఎందుకు అన్నారా అని చెప్పేసి తెలంగాణ ఫామ్ హౌస్ లో రోజు పెగ్గులు తాకుంటా కూర్చుంటుండే నీ అయ్యా. అరే నువ్వు మల్కాజిగిరికి వచ్చి సర్ ప్రోగ్రామ్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ప్రోగ్రాంకి వచ్చి సర్ ప్రోగ్రామ్ లా నువ్వు సర్ ప్రోగ్రామ్ చెప్పకుండా మా నాయకుడిని రౌడీజము, గుండాయిజం అని చెప్పుకుంటా నువ్వు విమర్శలు చేసుకుంటా పోయినావు ఇవాళ. అరే నిన్న ఎవడన్నా గెలికినాడా? నిన్న ఎవడన్నా గెలికినాడా? మల్కాజిగిరి కాంగ్రెస్ నాయకులైనా మా హనుమంతన్ననే నిన్నేమన్నా గెలికినాడా? నువ్వు ఎవరిని విమర్శించి నువ్వు అన్నావు ఆ రోజు? అరే మా హనుమంతన స్థాయి, నీ స్థాయి ఏంటంటే ఆకాశానికి భూమికి ఉన్నంత దూరం ఉన్న స్థాయి. నువ్వు వాళ్ళ కాలి గోటు కూడా చెప్పవు, ఆయన కాలి గోటు కూడా సరిపోవు. నీ అయ్య చెప్పుకొని రాజకీయాలకు వచ్చినావు నువ్వు. ఇవాళ హనుమంతన్న స్థాయి ఇక్కడ ఉన్నతమైన చదువులు చదివి ఇవాళ జిల్లాలో, అనేక జిల్లాలో ఆయన బోర్లు వేసి ఒక వాటర్ మ్యాన్ గా పేరు పొంది అనేక సేవ కార్యక్రమాలు చేసి ఈరోజు రాష్ట్ర నాయకుడి దాకా ఎదిగినాడు. ఈ రోజు ఆయన ఒక 3 సార్లు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్, అనేక సేవలు చేసుకుంటా ఇలా రాష్ట్ర నాయకుడి దాకా ఎదిగినాడు. ఇవాళ నువ్వు ఇదే కేసీఆర్, ఇదే కేటీఆర్ గారు వచ్చి నువ్వు ఆయనని ఎన్నిసార్లు మల్కాజ్గిరిలో నువ్వు విమర్శించినా ఆయన ఎంటుక కూడా పీకలేవని చెప్తా ఉన్నా. ఇవాళ సర్ ప్రోగ్రాం గురించి నువ్వు చెప్పాల్సినది ఏముంది మల్కాజ్గిరి ప్రజలకు? కానీ నువ్వు చేసింది ఏంది? ఈరోజు ఎందుకు రెచ్చగొట్టినవు? ఇవాళ నువ్వు చెప్పినందుకే కదా గాంధీ భవన్కి వెళ్ళి మా నాయకుడు కౌంటర్ ఇచ్చినాడు. నీ చరిత్ర చెప్పినాడు. నీ చరిత్ర చెప్పినందుకు నిన్న చరిత్ర చెప్పినందుకు నీ చెంచగాలతోని నిన్న నువ్వు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాడొక క్రిషాంగ్ గాడు, వాడొక బఫూన్ గాడాడు. ఇవాళ వాని స్థాయి ఏందాడు? అరే క్రిషాంగ్, నీ స్థాయి ఏంద్రా నువ్వు చెప్పు? నీ స్థాయిలో ఒక వార్డు మెంబర్, కంటోన్మెంట్ ఒక వార్డు మెంబర్ నువ్వు ఎన్నికలుగా గెలువురా. నువ్వు ఫస్ట్ నువ్వు గెలిచి రాష్ట్ర స్థాయి నాయకులను విమర్శించరా నువ్వు. ఈరోజు నువ్వు ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉండి, ఇదే కేటీఆర్ ని, కేసీఆర్ ని, ఇదే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్ని విమర్శలు చేసినా నీకు తెలియదారా? నువ్వు తల్లిపాలు తాగి రుమ్ములు గుద్ద నాయకుడు కానిరా నువ్వు. మా హనుమంతన్న, మా రాష్ట్ర స్థాయి నాయకుడు హనుమంతన్న స్థాయి అరా నీది? నువ్వు ఎవడురా నువ్వు అసలు? ఈ రోజు ఇదే క్రిషాంక్ అనే వ్యక్తి ఇలా వాడు కంటోన్మెంట్ లో ఆనాడు పెద్దలు సర్వేసత్యనారాయణ గారి టికెట్ వస్తే, వీడు మామనే టికెట్ వస్తే వీడి రాజకీయ లబ్ధుల గురించి వీడు వివిధ పార్టీలో తిరుగుతూ లాస్ట్ ఈ కేటీఆర్ గారు వేసిన ఎంగిలి మెతుకులకి, ఇలా వాడు వేసిన బిస్కెట్లకి వాడు తినుకుంటా ఆ పార్టీలో జాయిన్ అయ్యుకుంటా ఇలా కేటీఆర్ గారి దగ్గర మార్కులు కొట్టాలని, సోషల్ మీడియాలో హైప్ కావాలని చెప్పేసి ఇలా ఒక రాష్ట్ర నాయకుని, పెద్ద నాయకుని ఇలా విమర్శిస్తే నేను సోషల్ మీడియాలో నేను అదైతానని చెప్పేసి ఇలా నిన్న మాట్లాడినావు నువ్వు. అరే క్రిషాంక్, నేను సూటిగా ప్రశ్నిస్తా, నువ్వు 50 మంది లేని హనుమంతన్న బయటికి రాడంటున్నావు. అరే కేటీఆర్, నువ్వు ఒక్కరిని తిరుగుతున్నావారా? నీ నాయకులు ఒక్కరు తిరుగుతున్నారా ఇంకా అంటే?